జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ बोलो भारत माता की ఎకరానికి 4,000 11 ఎకరాలకు 11 4 వాళ్ళు బిఆర్ నుంచి వచ్చారు అట్లా బ్యాగు ఒక ఎకరానికి 950 రూపాయలు. ఎన్ని రకాల బ్యాగు? ఏ రకాల బ్యాగు? ఇవి ఆర్ఎన్ఆర్ ఇవి 1000 రూపాయలు. సన్నమి సన్నమి పంట ఎన్ని రోజులు పంటనా 5 నెలలు పడుతుంది. కూడం వేసి నెల అయింది, ఇంకా 5 నెలలు పడుతుంది. 6 నెలలు కదా. చిన్నప్పటి నుంచి చేస్తాం, చిన్నప్పటి నుంచి చేస్తున్నాం మేము ఇదే పని చేసినాం కదా. నీ లెక్క చిన్నగా ఉన్న దానికే ఇదే పని చేసి నాకు సరిపోయలే కదా ఎవరు. సరిపోయలే. స్కూల్కి నువ్వు పేరెంట్స్ పంపలేదా? మా నాన్న పంపలే, మా నాన్న అమ్మ చదివియలేదు కదా చిన్నప్పటి నుంచి. ఏం మందులు వేస్తారమ్మా? బటర్ వేస్తాం, అడుగు మంది అడుగు మంది డిఏపి వేస్తాం. అడుగు మంది ఎకరాకు 2 కట్టలు వేస్తాం. నాటినప్పుడు అడుగు మంది అడుగు మందు చల్లలేదు అంటే నాటిన తర్వాత వేస్తాం. ఎకరానికి ఎంత పడుతుంది? ఎకరానికి డిఏపి 3 బస్తాలు పడతాయి. నాటినప్పుడు 2 వేస్తాం, మళ్ళా తర్వాత సెకండ్ డోస్ 1 వేస్తాం. డిఏపి వేస్తాం మేము. మందులు వేస్తాం కదా, మందులు స్ప్రే మందులు కొడతాం, బటేర గుంపులు వేస్తాము. ఏం కాలేదు, లాస్ ఏం కాలేదు, మంచిగానే ఉంది. అన్ని కెమికలేనా? అన్ని కెమికల్ లేని నీకు పంట ఎడికి వస్తుంది మనకి. ఎన్ని అడుగులు ఉండదు, ఇంకా ఒక ఇంటి నుంచి ఉండాలి. చిన్న ఉన్నప్పుడా అప్పుడు వేరే ఉండే. అప్పుడు ఎంత అవుతుండే? ఒక ఎకరానికి 15 బస్తాలు 20 బస్తాలు అవుతుంది. ఇప్పుడు 40 దాటిపోతున్నాయి కదా. 40, 45, 50 దాకా తీసుకుపోతారు. ఇప్పుడైతే సొసైటీకి ఇస్తున్నాం. అది ఇప్పుడు ఈ బోనస్ అని చెప్తున్నారు కాబట్టి సొసైటీ కొందరికి పడ్డాయి, కొందరికి పడలేవు. పడతాయి అందరికీ ఇస్తున్నాము. 2200 క్వింటల్కి గవర్నమెంట్ రేటు. మీకు ఎన్ని డేస్ వరకు మనీ అకౌంట్లోకి వస్తుంది? మీరు మేము అమ్మిన తర్వాత 20 డేస్లో వస్తున్నాయి. 20 డేస్ కన్నా ముందే వస్తున్నాయి, కానీ మినిమం 20 డేస్ అయితే పట్టుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇంకేం లేదు, మళ్ళీ వరి. వేరే క్రాప్ వేస్తే దిగుబడి రాదు. ఇప్పుడు ఇది మొత్తానికి వరికి అలౌట్ అయింది. ఈ భూమి వరికి అలౌట్ అయింది. ఈ తర్వాత ఏదైనా మొక్కజొన్న కానీ వేరుశనగ కానీ ఏదో చేసినా కూడా కొంచెం ఎక్కువ శాతం ట్రాక్టర్ తిరిగి అట్లా లోపల గట్టిగా అయిపోయింది అన్నట్టు. దానివల్ల వేరే క్రాప్ చేయలేము, రాదు కూడా. వేరే క్రాప్ వేసినా కూడా ఎందుకు రాదంటే 2 పంటలు వరే వేస్తున్నాం కాబట్టి ఒకసారి 2 సార్లు గ్యాప్ ఇస్తే అప్పుడు రావచ్చు. మొక్కజొన్న కానీ ఏదైనా వేసినా రావచ్చు. ఇప్పుడు ఒక ఎకరాన్ని నాటాలంటే 8 మంది పడుతుంది. ఇంతకుముందు 10-11 మంది పడుతుంది. ఇప్పుడు కొంచెం లేబర్ తగ్గింది, అంటే స్పీడ్ అయ్యారు లేబర్ కాబట్టి 7 పడతారు ఒక ఎకరానికి వేయడానికి, నారు పొలం నాటడానికి. చెప్పండి, మీకు ఏమైనా డౌట్స్?
అంటే ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఎట్లా అంటే సీజన్ పట్టేప్పుడేమో కూలీ తక్కువ ఉంటుంది. ఈ సీజన్ వచ్చేసరికి అంటే అన్ని జాగాలో ఎక్కువ ఇస్తారు, నాటు ఎక్కువ చేస్తారు కాబట్టి కూలీలు సరిపోరు. ఇప్పుడు వీళ్ళకి మంది ఉన్నారు, 7 ఎకరాలు నాటుతారు రోజు. ఒక రోజుకు 7 ఎకరాలు నాటుతారు నారు విక్కొని. కాదమ్మా మా సొంత భూమి కాదు ఇది, మేము కూడా కౌలు చేసాం. బాసు వాళ్ళది మా ఇది మిగతా మేము కౌలు రైతుము. కౌలు చేయడానికి ఇక్కడికి వచ్చాము. కౌలు అంటే ఇక్కడ ఎకరానికి 34,000 ఇస్తున్నాం మేము. ఎకరానికి రెండు పంటలు, 2 పంటకు 2 క్రాప్లకు 34,000 ఇస్తున్నాం. అంటే పంటకు 17,000 ఇస్తున్నాం.